హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఆహ్, ఈరోజు మా ఫ్లవర్స్ అన్నీ ఒక చోట చేరున్నాయండి. మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి. ఉదయాన్నే మనకి ఇలాంటి స్వచ్ఛమైన ఆ ఫ్లవర్స్‌ని చూసినప్పుడు మనసుకి చాలా హాయిగా ఉంటదన్నమాట. ఎప్పుడైతే మనకు మనసు హాయి ఉంటదో, మనం అన్ని పనులు చకచకా చేసేయగలం. ఒకవేళ ఎలాంటి డిప్రెషన్ ఉన్నా కూడా ఇలాంటి ఫ్లవర్స్‌ని చూసినప్పుడు మనలో ఉన్న ఆ డిప్రెషన్ మొత్తం పోయి మనకి చాలా మనసు తేలిక అనిపిస్తదన్నమాట. ఇది నా అనుభవం. ఎందుకంటే తెలియకుండా ఒకరికి చెప్పకూడదండి. ఏదైనా మనం అనుభవపూర్వకంగా చెప్తే మంచి రిజల్ట్ వస్తదన్నమాట. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ ఫ్లవర్స్ అని చూసినప్పుడు ఏ ఫ్లవర్ అందము, ఏ పువ్వు అందము ఆ పువ్వే. ఒక ప్రత్యేకత అన్నమాట. దీనికంటే ఈ పువ్వెక్కువ, ఈ పువ్వు కంటే ఈ పువ్వెక్కువ అనడానికి లేదండి. కాబట్టి నాకనిపించింది, మనుషులు మనస్తత్వాలు కూడా అంతే కదా అనిపించింది. నిజమే కదా! ఒక పువ్వు రంగున్నట్టు ఆకారం ఒకలాగే ఉంది. కానీ రంగులు వేరుగా ఉన్నాయి. ఆ రీతిగా మనుషుల్లో కూడా ఏదో ఒక మంచి సుగుణం ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని వెలికి తీసినప్పుడు మాత్రమే దాని అందం కనిపిస్తదన్నమాట. కాబట్టి ఈ పువ్వుల్లాగే మనుషులు అందరం కూడా స్వచ్ఛంగా మంచి మనసు కలిగి ఒక చోట చేరినప్పుడు ఎంతో మంచి రిజల్ట్ వస్తదన్నమాట. ఒక మంచి కార్యం మనము తలపెట్టినప్పుడు మంచి మనసుతోటి దేవుడు ఖచ్చితంగా దానిని ఆశీర్వదిస్తారు. సో, కాబట్టి చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు ఈ పువ్వుకుందండి, దీనికి 5 రెక్కలు, 6 రెక్కలు మాత్రమే ఉన్నాయి. మిగతా ఫ్లవర్స్‌కి ఎక్కువ రెక్కలున్నాయి. కానీ ఈ పువ్వులు అనొచ్చు, నాకు ఎక్కువ రెక్కలున్నాయి, ఈ పువ్వుకి తక్కువ రెక్కలున్నాయని. కానీ మరి లోపలున్న ఈ ఈ మకరందం అంటారు కదండీ! యెల్లో కలర్స్ ఉన్నాయి కదా! అవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ 5 రెక్కలున్న పువ్వుల్లో. ఈ మిగతా ఫ్లవర్స్‌లో ఆ మకరందం అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ అనొచ్చు, నాలో ఎక్కువ మకరందం ఉంది అనని. కాబట్టి మనలో ఉన్న సుగుణాన్ని మనము ఇతరులకు పంచినప్పుడు అన్నీ మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. నీలో అది తక్కువుంది, నాలో ఇది ఎక్కువుంది అని ఒకలాంటి స్వభావం కలిగితే అక్కడ ఎంత మంచి వర్కు మనము అందరం కలిసి చేస్తున్నా కూడా దాన్ని ఫెయిల్యూరే అంటామన్నమాట. సో, కాబట్టి పువ్వులైనా చూడండి, పువ్వులు ఏవి కొట్టుకోవట్లేదు. అవి చక్కగా కలిసి ఉన్నాయన్నమాట. ఒక చోటే ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. వాటి అందాన్ని మనకి అందిస్తూ ఉన్నాయి. కానీ 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఎంత ప్రాముఖ్యమైందని తెలుసుకోలేకుండా ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు కొంతమంది. సో, కాబట్టి అలాంటి మనస్తత్వం వీడి మనం ఒక వయసు వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత మనలో మార్పు రావాలి. ఇంకా చిన్నపిల్లల్లా ఉంటే చిన్నపిల్లల చేష్టలు అంటారు, వారిలో ఎదుగుదల లేదంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వారిలో ఇంకా క్రియలనేవి లేకపోతే, మనం చేసే పనుల్లో మరి ఒక క్వాలిటీ లేకపోతే ఇంకా వీడికి మనిషి ఎదిగాడు కానీ మనసు ఎదగలేదురా అంటారు. అంటే ఏంటి, ఒక రకమైన వికలాంగతత్వం అన్నమాట. సో, కాబట్టి మనలో అందరిలో కూడా ఈ మంచి పువ్వుల్లాగే అందరిలో మంచి మనసు ఉంది. ఆ మంచి మనసుని మనం ఏంటంటే ఉపయోగించాలి. దేనికి ఉపయోగించాలి అనే దానికంటే మనం సమకూర్చుకోవడానికి. అంటే ఈ రోజుల్లో ఎక్కువ ధనదాహం ఎక్కువైపోయింది. ప్రాపర్టీలు కావాలి, మరి బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి కావాలి అనే దగ్గర ఈ సుగుణం మొత్తం పోతుందన్నమాట. సో, కాబట్టి చూడండి, పువ్వులు ఏమన్నా ఆశిస్తున్నాయా? నాకు రంగు వచ్చి ఎవరేస్తారు నా ఫ్లవర్కి అని ఏం దిగులు పడుతున్నాయా? చక్కగా దేవుడిచ్చిన రంగుని వికసిస్తున్నాయి అన్నమాట. సో, కాబట్టి మనం కూడా దేవుడిచ్చిన మానవ జన్మకి సార్థకతగా మనం ఒకరికి హెల్ప్ఫుల్గా ఉండాలి ఎప్పుడూ కూడా.
నేను నా కుటుంబమే కాకుండా నా చుట్టుపక్కల వారు కూడా బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఈగోలు కానీ నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన కానీ రాదన్నమాట. ఇంకా ఎక్కువగా మనకేంటంటే లేని వాళ్ళ మీద ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిద్ది. ఎప్పుడైనా పేదలను చూసినప్పుడు మనకి జాలి కలగకూడదు, రెస్పెక్ట్ పెరగాలి. ఎందుకంటే కొంతమంది జీవితాలను చూస్తున్నప్పుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ ఫ్లవర్స్ లాగానే మనసు కూడా మంచిగా స్వచ్ఛదనంగా ఉండి మంచి రిజల్ట్‌గా వస్తే బావుంటదని ఆశపడుతున్నాను. సో కాబట్టి మరి ఈ వీడియోస్ కూడా కొంతమంది ఏంటి ఫ్లవర్సు, ఏంటి చిన్న చిన్న మొక్కలు అనుకోవచ్చు. నేను చేసే వీడియోస్‌లో బయట తిరిగి చూసే వాళ్ళకి కాకుండా కూడా కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోంచి బయటకు రారు. వారికి ఇలాంటి ఫ్లవర్స్ అవి చూపించినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చూడలేరు కాబట్టి అలాంటి వారికి కూడా నా వీడియోస్ వెళ్ళాలని నేనైతే ఆశపడుతున్నాను. దేవుడు కొన్ని కొన్ని చేరుస్తూ ఉన్నాడు. సో కాబట్టి అలాంటి వారికి కూడా ఒక స్వచ్ఛమైన మనసుకి ఏంటంటే హత్తుకునేలా ఉంటాయన్నమాట. మనం దగ్గరుండి వారితో కూర్చొని మాట్లాడలేం. కానీ ఇలా వీడియో ద్వారా, నేను చేసిన వీడియో ద్వారా ఆల్మోస్ట్ నేను దగ్గర కూర్చొని మాట్లాడినట్టే ఉంటుందన్నమాట వారితోటి. సో కాబట్టి అలాంటి వారికి కూడా మనం చేసే ప్రతి పని కూడా మనకి తెలుసా, వాళ్ళు మనకు ముఖపరిచయం ఉన్నారా అని అనడానికి అవసరం లేదు. మనం చేసే ప్రతి మంచి పనికి మనం ఎవరికో తెలియాల్సిన పని లేదు, చూసేవారు మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మంచి అనేది జరిగిందా లేదనేది కాన్సెప్ట్ అన్నమాట. సో కాబట్టి నేను చేసి చిన్న చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా తోటి కొలీగ్స్‌కి ఫోన్ చేసి అసలు నువ్వు చక్కగా చేస్తున్నావు అని అన్నప్పుడు నిజంగా కొన్ని లోపాలు నాలో ఉండొచ్చు. అంటే నేను అన్ని క్లారిటీగా చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్‌లో తీసిన వీడియో ఉన్నది ఉన్నట్టు చేసేస్తాను. నాకు ఎడిటింగ్ చేయటం రాదు, ఏమి రాదు. ఇలా సెల్ ఫోన్‌లో చేసేసి మొత్తం అప్లోడ్ చేసేస్తానన్నమాట. అయినా కూడా ప్రేమతోటి ఫోన్ చేసి సిస్టర్ మీరు బాగా చెప్తున్నారు అన్న ఒక్క మాట నాకు ఎంత హోప్‌నిస్తుందంటే నిజంగా వారికి దేవుడు అంత మంచి హృదయం ఇచ్చాడు. మరి వారందరికీ కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని నేను ఆశపడుతున్నాను. అందరికీ బాయ్ అండి.